సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో మన బ్యాక్ లాష్ హైలైట్స్ విన్నర్స్ ప్రిడిక్షన్ వీడియో, అంటే ఎస్పెషల్లీ మన బెట్టింగ్ ఓడ్స్ వీడియో. అంటే మనకి బ్యాక్ లాష్లో ఏమేమి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయో అండ్ ఎస్పెషల్లీ ఆ మ్యాచెస్లో ఎవరు గెలుస్తారో, అంటే బెట్టింగ్ ఓడ్స్ ఏ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తున్నాయో మొత్తం నేను మీ అందరికీ లైంబలంగా అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ నాకు నవ్వెందుకు వచ్చిందంటే ఓన్లీ 5 మ్యాచెస్ ఉన్నాయి. సో అయినా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, అంటే వీళ్ళు కొంతమంది అడిగినారు నా బెట్టింగ్ ఓడ్స్ వీడియో చేయని అడిగినారు. సో అందుకని స్పెషల్ నేను మీకోసం ఈ వీడియో చేసినాను. అండ్ బాస్ అంతేకాదు, ఇది ఓన్లీ బెట్టింగ్ ఓడ్స్ వీడియో కాదు, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ బి ఉన్నాయి. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. అండ్ బాస్ అంతేకాదు, ఒక్కవేళ మీకు తెలియదంటే నేను మీ అందరూ చిన్న అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అది ఏంటంటే మన బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకెప్పుడు కాదు, ఈ రోజే నైట్ 9:30 ఐ థింక్ 10:30కి మెయిన్ షో స్టార్ట్ అయిపోతుంది. సో ఈ రోజు నైటే లైవ్ వస్తాయి అనమాట. అండ్ నాకు తెలియదు, అంటే కొంతమంది నేను అప్లోడ్ చేయగానే వీడియో చూస్తారు అండ్ కొంతమంది నెక్స్ట్ డే చూస్తారు అనమాట. సో అందుకే నేను డేట్తో పాటు చెప్తున్నాను, ఈరోజు 4th మే. అండ్ ఈ రోజే మన బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నైట్లో మన సేమ్ ఛానల్లో వస్తాయన్నమాట. అంటే మీరు 9:30 10:30 వరకు మీరు యాక్టివ్ అయిపోతే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మన అప్డేట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి. సో కొన్ని షాకింగ్ అప్డేట్స్ ఏంటంటే నిజంగా మీరు షాక్ అయిపోతారు. అండ్ అదేంటంటే మన గేబుల్ స్టీవ్సన్కి మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసింది. అంటే ఒకప్పుడు మన గేబుల్ స్టీవ్సన్కి సైన్ చేసినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ చాలా హైప్ చేసింది మన గేబుల్ స్టీవ్సన్కి. బట్ నిజం చెప్పాలంటే అసలు మెయిన్ రోస్టర్ అంత ఏం కనిపించలేదు. ఎన్ఎస్టీలో అప్పుడప్పుడు కనిపించిన, మెయిన్ రోస్టర్లో అప్పుడప్పుడు కనిపించినారు, బట్ అంత ఏం ఇవ్వలేదు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఏం పుష్ చేయలేదు. ఎందుకంటే మన గేబుల్ స్టీవ్సన్ ఏదో రెస్లింగ్, అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ బయట రెస్లింగ్ చేయడం వేరా అండ్ డబ్ల్యూడబ్ల్యూ చేయడం వేరా కదా. సో రెస్లింగ్ ప్రాక్టీస్లో చాలా టైం అయిపోయింది. అండ్ ఏదో మన డబ్ల్యూడబ్ల్యూకి ఏమనిపించింది ఏమో, కానీ ఇప్పుడు నేను ఎక్కువ డీప్లో వెళ్ళాను. మన గేబుల్ స్టీవ్సన్కి అయితే మన డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది. అండ్ మన డ్రూ గులాక్కి బాస్ నిజం చెప్పాలంటే ది రోండా రోజీ ఆఖరికి మన డ్రూ గులాక్ కడుపు పైన తన్నేసింది బాస్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనకి వాడు తెలుసు, అంటే ఇంతకుముందు ఏం కాంట్రవర్సీ ఏందో వాడు తెలుసు అనమాట. రోండా రోజీ డ్రూ గులాక్ అంటే ఇంతకుముందు బ్యాక్ స్టేజ్ నా పాయింట్ పైన చేసినని ఏదో చెప్పింది మన రోండా రోజీ. అండ్ మన డ్రూ గులాక్ చాలా క్లియర్లీ చెప్పినారు. దాని తర్వాత అది ఏదో బై మిస్టేక్ చేయి తాకింది, కావాలని చేయి పెట్టలేదని మన డ్రూ గులాక్ ఇంతకుముందు చెప్పినారు. బట్ చూసినారా, అంటే డ్రూ గులాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ రోస్టర్ అంతా కనిపించారు, ఎన్ఎక్స్టీలో అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఆ న్యూ టాలెంట్స్కి అంటే న్యూ సూపర్ స్టార్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. మన డ్రూ గులాక్ ఏదో ఒకటి చేసి ఒక 4 డబ్బులు సంపాదిస్తున్నారు. బట్ అలాంటి సూపర్ స్టార్కి నిజం చెప్పండి రోండా రోజీ ఇలాంటి పిచ్చి అంటే ఇలాంటి మాట చెప్పించారన్నమాట. అండ్ దానివల్ల చాలామంది ఫ్యాన్స్ రిలీజ్ బి డిమాండ్ చేసినారు ఒకప్పుడు. అండ్ ఫైనల్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ డ్రూ గులాక్కి రిలీజ్ చేసింది. అండ్ నిజం చెప్పాలంటే ఏమని అనుకోండి, రోండా రోజీ డ్రూ గులాక్ కడుపు పైన తనేసింది బాస్. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే తర్వాత అంటే నేను కావాలని చేయలేదు అది ఏం చెప్పారన్నమాట. కానీ డ్రూ గులాక్ చాలా క్లియర్లీ చెప్పినారు, నేను కావాలని చేయలేదు, అనుకోకుండా చేయి తాకిందని. అండ్ బ్యాక్ స్టేజ్ ఎవ్వరు ఏం చెప్తలేరు అనమాట. అంటే ఇప్పుడు ఒక్కళ్ళు తప్పు చేస్తే బ్యాక్ స్టేజ్ ఎవరైనా ఒక్కళ్ళు అంటే వాయిస్ లేపుతారనమాట. బట్ ఆ టైంలో ఎవరు వాయిస్ లేపలేదు, ఎందుకంటే అందరూ తెలుసు అనమాట బై మిస్టేక్ లేదని. బట్ అయినా రెండో రోజు ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఉన్నప్పుడైతే ఎక్కువ ఏం చెప్పలేదు, చేయలేదు. డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయిపోయిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది, చాలా సూపర్ స్టార్ గురించి బ్యాడ్గా మాట్లాడింది రోండా రోజీ. అండ్ డ్రూ గులాక్ పైన అయితే అంటే డ్రూ గులాక్ అంటే ఇలాంటి పని చేసిండని చెప్పి ఒక కంప్లైంట్ టైప్ చేసింది మన రోండా రోజీ. సో ఇప్పుడు దీని వెనకాల మీకేమనిపిస్తుంది, అంటే నిజంగానే మన డ్రూ గులాక్ ఇంత పెద్ద మిస్టేక్ చేసినారా, లేదంటే మన డ్రూ గులాక్ చెప్పినట్టు అదేదో బై మిస్టేక్ అయిందా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే మనం ఫ్యాన్స్ అండ్ మీ ఒపీనియన్, మీ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఏమనిపిస్తుంది, అంటే రెండోది అంటే ఇది చేయడం అంటే ఇది కరెక్ట్ అనిపిస్తుందా లేదా మీరు కామెంట్లో చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, ఓన్లీ మన గేబుల్ స్టీవ్సన్ అండ్ డ్రూ గులాక్ అని కాదు, ఇంకా చాలా ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ రిలీజ్ అయినారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. గాయస్ మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అంటే మీకు ఒకవేళ తెలీదు అంటే నేను మీ దగ్గర అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అది ఏంటంటే మన సెత్ రాలిన్స్ రెస్ల్మేనియా తర్వాత మా డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోతుందని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చినాను. సో అంటే రీసెంట్లీ ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయినట్టుంది, సంథింగ్ జరిగినట్టుంది. సో అందుకనే మన సెత్ రాలిన్స్ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ న్యూ శాలరీ ఉంటుంది అండ్ ఆ కాంట్రాక్ట్లో మంచి పుష్ ఉంటుంది అనమాట. అండ్
ఆ కాంట్రాక్ట్ ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్. సో దీని అర్థం ఏంటంటే మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఇప్పుడు మల్టీ ఇయర్ అన్నప్పుడు అది మినిమం 2-3 ఇయర్స్ పైన ఉంటేనే, అది ఒక 2 ఇయర్స్ పైన ఉంటేనే మల్టీ ఇయర్ అంటారు. సో దీని అర్థం ఏంటంటే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మన సెత్ రాలిన్స్ ఇంకొక 2-3 సంవత్సరాలు కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు, ఎక్కడికి వెళ్ళారు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అని నిజం చెప్పాలంటే ఈ అప్డేట్ నిన్ననే వచ్చింది, బట్ నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి మీ అందరికీ నేను ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తున్నాను మన సెత్ రాలిన్స్ గురించి. సో ఇప్పుడు మీరు ఎవరెవరు మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరెవరు హ్యాపీ అయినారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. గాయస్ సోషల్ మీడియాలో చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మళ్ళొకసారి కోడీ ఫ్యాన్స్ అండ్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మధ్యలో ఒక చిన్న గొడవ అనేది మళ్ళొకసారి సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్ చేసింది రాంగ్ అని చెప్తున్నారు, అండ్ కోడీ ఫ్యాన్స్ ఏమో చేస్తే ఏమైందని చెప్తున్నారు. సో అసలు మ్యాటర్ ఏంటంటే కొన్ని తెలియదు అంటూ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన కోడీ రోడ్స్ ఫోటోలో మీకు ఏమైనా క్లియర్గా ఒకటి కనిపిస్తుందా అంటే మన కోడీ మెడలో ఊలఫాలా కనిపిస్తుంది. గాయస్ ఇప్పుడు ఈ ఊలఫాలా ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ మెడలో ఉంటాయనే మాట ఇది ఎక్కువ. అండ్ ఇది ఓన్లీ రోమన్ రైన్స్ అని కాదు, ఇది ఒక సమూహన్ అలా ఫ్యామిలీ అలా కల్చర్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలా వాల్యూ ఇస్తారు దీనికి, చాలా ఇజ్జత్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట. అంటే దీనికి ఎవరు పడితే వాళ్ళు వేసుకోలేరు, అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ అనమాట ఇది. అండ్ అలాంటిది ఇప్పుడు రీసెంట్లీ ఐ థింక్ ఒక లైవ్ ఈవెంట్లో అనుకుంటా రీసెంట్లీ ఎవరు మన ఊలఫాలా మాల ఇచ్చేసినారు మన కోడీ రోడ్స్కి. సో ఆ మాల వేసుకున్నారు. సో దాని తర్వాత ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ రకరకాల మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే కోడీ చేసింది కరెక్ట్ కాదు, రెస్పెక్ట్ ఇవ్వాల్సింది, కానీ డిస్రెస్పెక్ట్ చేసిండు, అసలు కోడీ రోడ్స్ ఎందుకు వేసుకున్నాడు ఆ ఊలఫాలా అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు వేసుకుంటే ఏమైంది అంటే కోడీ వేసుకుంటే అది పెద్ద డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఎందుకు అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు నేను మొత్తం మీ పైన వదిలేస్తున్నాను, ఎందుకంటే మన ఛానల్లో రోమన్ ఫ్యాన్స్ ఉన్నారు, కోడీ ఫ్యాన్స్ ఉన్నారు. సో అందుకని మీరు డిసైడ్ చేయండి, అంటే మీరు కామెంట్స్లో కొట్లాడుకోకుండ్రి, మీరు మీ ఒపీనియన్ అంటే మీ రియాక్షన్స్ మీకు ఏమనిపిస్తుంది అంటే కోడీ ఆ ఊలఫాలా వేసుకోవడం కరెక్టా కాదా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ రోమన్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో చాలా కోపం చూపిస్తున్నారు, బాస్ ఇది కరెక్ట్ కాదు, అది సమూహన్ కల్చర్ది చాలా రెస్పెక్ట్ఫుల్ థింగ్ అనమాట. సో దానికి ఇట్లా అంటే చేయడం కరెక్ట్ కాదని రోమన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. ఈ బ్యాక్లాష్ కోసం ప్రెజెంట్ కోసం అయితే 5 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి, మేబీ ఇంకొక మ్యాచ్ ఏమైనా యాడ్ కావచ్చు, బట్ ప్రెజెంట్ కోసం అయితే 5 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ మనం బెట్టింగ్ ఓడ్స్ స్టార్ట్ చేద్దాం మన కోడీ రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ నుంచే. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్, అండ్ మన కోడీ రోడ్స్ మన ఈ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ టైటిల్ని డిఫెండ్ చేయబోతున్నారు. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. ఎస్ గాయస్ మన బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి, ఏజ్ స్టైల్స్కి సపోర్ట్ చేస్తలేవు. కానీ మన బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బెట్టింగ్ ఓడ్స్ గురించి మేము ఎందుకు అప్డేట్ ఇచ్చినప్పుడు ఇది మీరు కంపల్సరీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేంటంటే చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. కానీ ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ నార్మల్గా జరిగితే మాత్రం ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ గెలుస్తారంట. బెట్టింగ్ ఓడ్స్ అయితే మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన జే ఊసో మ్యాచ్ గురించి. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉంటే నో డౌట్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డేమియన్ ప్రిస్ట్కి. మేబీ మన జడ్జ్మెంట్ అయితే ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉండడం కూడా మేమేం చెప్పలేము, బట్ మన బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి మన డేమియన్ ప్రిస్ట్కి. కానీ రూమర్స్ అయితే ఉన్నాయి బాస్, ఒక్కోసారి రూమర్స్ నిజమైపోతాయి. అండ్ అది ఏంటంటే జే ఊసో గెలవచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీద కూడా తెలుసు నేను బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చినప్పుడు నేను రూమర్స్ గురించి అప్డేట్ ఇస్తాను, అంటే విన్నర్ రూమర్ గురించి అప్డేట్ ఇస్తాను. సో జే ఊసో కొన్ని రూమర్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సో జే ఊసో గెలవచ్చు రూమర్స్ ప్రకారం. కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి మన డేమియన్ ప్రిస్ట్కి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బేలీ వర్సెస్ నయోమి వర్సెస్ టిఫనీ మ్యాచ్ గురించి. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం ఈ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్
విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే మన బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన బేలీకి. అండ్ సెకండ్ ప్లేస్లో ఉంది మన టిఫినీ. అంటే నయోమి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అంటే ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓట్స్ మన బేలీకి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ సెకండ్ ప్లేస్లో మన టిఫినీ ఉంది అనమాట. సో మన బేలీ లేదా టిఫినీ గెలుస్తారంట, కానీ బేలీ ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మన బెట్టింగ్ ఓట్స్ ప్రకారం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కాబూకి వారియర్స్ వర్సెస్ మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది. అండ్ మన జేడ్ కార్గిల్ రెస్లింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ బాస్, చాలా జబర్దస్త్గా ఉంటుంది మన జేడ్ కార్గిల్ రెస్లింగ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే బెట్టింగ్ ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్కి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు. సో మేబీ ఒకవేళ చీటింగ్ జరిగి మన కాబూకి వారియర్స్ గెలవచ్చు అనుకుంటా, కానీ బెట్టింగ్ ఓట్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్కి. సో ఒకవేళ బెట్టింగ్ ఓట్స్ నిజమైతే మాత్రము మన బ్యాక్ లాష్ ప్రీమియర్ ఈవెంట్లో మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్ న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్, కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ది బ్లడ్ లైన్ మ్యాచ్. అంటే సోలో సికోవా అండ్ టామా టోంగా. ఓకే, సో మన టామా టోంగా సోలో సికోవా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో నిజంగా చాలా ఎక్కువ తమాషాలు జరుగుతాయి బాస్. లైక్ ఇప్పుడు ఇది మన సెకండ్ వీడియో అనమాట ఈ రోజుది. సో మీరు ఎవరెవరు మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో, అంటే ఈ రోజు నేను మధ్యాహ్నమే ఆల్రెడీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. సో మీరు ఎవరెవరు చూడలేదు వాళ్ళు కంపల్సరీ చూడండి, ఎందుకంటే దాంట్లో కొంచెం క్లారిటీ ఉంది. అంటే ఇలా మధ్య చాలా జబర్దస్త్ బ్రాల్ జరిగింది అనమాట. సో అందుకని మీరు ఎవరెవరు మన ఫస్ట్ వీడియో చూడలేదు ఈ రోజుది, మీరు ఆ ఫస్ట్ వీడియో చూడండి. కావాలంటే నా ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. అంటే ఈరోజు ఆల్రెడీ వీడియో వచ్చిందనమాట, సెకండ్ వీడియో. ఓకే, సో ఇప్పుడు అంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే నేను కొన్ని రూమర్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ రూమర్స్ ఏంటంటే మన జేకబ్ ఫాటు, ఎస్ అంటే మన జేకబ్ ఫాటు వచ్చిన రావచ్చు. అంటే జిలా ఫాటు పైన రూమర్స్ ఉన్నాయి, బట్ మన జేకబ్ ఫాటు పైన కొంచెం ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. సో మన జేకబ్ ఫాటు ఈ మ్యాచ్ మధ్యలో వచ్చిన రావచ్చు అంట. అండ్ జేకబ్ ఫాటు వల్లనే మన టామా టోంగా అండ్ సోలో సికోవా గెలుస్తారు. ది వైపర్, ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోతారు. అండ్ మీరు కొంచెం ఆలోచించండి, ఇప్పుడు టామా టోంగా అండ్ సోలో సికోవా ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించేస్తాడు. స్పెషల్లీ ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ ఓడిపోతే ఎక్కడో కొంచెం వాల్యూ పడిపోతాయి అన్నమాట మన ర్యాండీ ఆర్టన్ది. సో అందుకని ఈ మ్యాచ్లో చీటింగ్ జరిగితేనే మంచిది అనమాట. సో చీటింగ్ వల్ల ఒకవేళ సోలో అండ్ టామా టోంగా గెలిస్తే మంచిది, అది వాళ్ళ కోసం అంటే స్పెషల్ ఇలా కెరీర్ కోసం మంచిది అనమాట. సో అందుకనే జేకబ్ ఫాటు ఈ మ్యాచ్ మధ్యలో వచ్చిన రావచ్చు. జేకబ్ ఫాటు వల్లనే మన సోలో అండ్ టామా ఈ మ్యాచ్లో గెలుస్తారని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తాయి. సో జేకబ్ ఫాటు డెబ్యూ చేయొచ్చు, ఈ మ్యాచ్ మధ్యలో వచ్చిన రావచ్చు అని చాలా ఎక్కువ రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓట్స్ బి మన సోలో సికోవా అండ్ టామా టోంగాకే సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మన జేకబ్ ఫాటు పైన చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు ఒక 2-3 వారాల నుంచి రూమర్స్ వస్తున్నాయి అనమాట. జేకబ్ ఫాటు అంటే రెస్ల్‌మేనియా టైం నుంచి వస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు కరెక్ట్ టైం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటుందంటే ఈ బ్యాక్ లాష్ పర్ఫెక్ట్ టైం అనమాట. సో అందుకని మన జేకబ్ ఫాటు డెబ్యూ చేయొచ్చు. జేకబ్ ఫాటు వస్తారు, జేకబ్ ఫాటు వల్లనే ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఓడిపోతారు. అండ్ ఈ మ్యాచ్లో సోలో సికోవా అండ్ టామా టోంగా గెలుస్తారంట. సో చూద్దాం, జేకబ్ ఫాటు వస్తే మంచిదే. అండ్ ఇంకా కొన్ని రూమర్స్ ఉన్నాయి, మేబీ కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్ లైక్ మన జాన్ సీనా వచ్చిన రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. షార్లెట్ ఫ్లేర్ పైన కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట, జాన్ సీనా పైన రూమర్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మన అంకల్ హాడీ ఫ్యాక్షన్లో, అంటే ఇప్పుడు అంకల్ హాడీ ఫ్యాక్షన్ ఏదో ఒక మనకి ఒక పెద్ద ఆన్ టీవీ టీజ్, అంటే ఇప్పుడు ఆఫ్ అంటే ఇప్పుడు అంత క్లియర్లీ టీజ్ వస్తలేదు కదా, మేబీ కొన్ని గ్లిచెస్, అంటే కొన్ని గ్లిచెస్ వస్తున్నాయి తప్ప ఆఫ్ ఎయిర్లో మ్యూజిక్ వస్తుంది తప్ప ఆన్ టీవీలో అంత పెద్దగా ఏం వస్తలేదు. సో మేబీ అంత మంచిగా ఉంటే ఆన్ టీవీలో ఒక పెద్ద టీజ్ వచ్చినా రావచ్చు అనమాట. ఏదైనా ప్రోమో ఏదైనా వీడియో ప్యాకేజ్ వచ్చినా రావచ్చు, లేదంటే అంకల్ హాడీ ఫ్యాక్షన్ నుంచి ఎవరైనా వచ్చినా రావచ్చు, అంటే మేబీ మన బోర్డ్ డాలెస్ అంటే అంకల్ హాడీ వచ్చిన రావచ్చు. ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, జస్ట్ ఇవి రూమర్స్ అనమాట. సో చూద్దాం, ఏదున్నా ఏది లేకున్నా అది మనకి ఈ రోజు నైటే మన బ్యాక్ లాష్ ప్రీమియం ఈవెంట్లో తెలిసిపోతుంది. సో కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉన్నాయంట. సో చూద్దాం, సర్ప్రైజెస్ ఉంటే మంచిది, ఎందుకంటే ఓన్లీ 5 మ్యాచెస్ ఉన్నాయి కదా. సో అందుకే కొన్ని సర్ప్రైజెస్ ఉంటే మంచిది అనుకుంటున్నాను. జాన్ సీనా పైన చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. సో చూద్దాం, ఏదున్నా ఇది లేకున్నా ఈ రోజు నైటే తెలిసిపోతుంది. సో మీకు ప్రజెంట్ కోసం ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా మీరైతే కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెం వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.